హమాస్ ఉగ్రవాదులకి పాశ్చాత్య దేశాలకి మధ్య మధ్యవర్తిగా ఉంటున్నటువంటిది ఖతార్. తాజాగా అదొక సంచలనాత్మకమైనటువంటి ప్రకటన చేసింది. అమెరికా వాళ్ళు అభ్యర్థిస్తున్నారు, సొంతగా తామే అభ్యర్థిస్తున్నారు హమాస్ తీవ్రవాదుల్ని బందీలను వదిలిపెట్టేయమని అని. ఎందుకు అంటే ఓ పక్కన ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. ఎందుకు అంటే మా బందీలు విడిచిపెట్టేదాకా కుదరదంటుంది. హమాస్ బందీలను విడిచిపెట్టదు. ఎందుకు అంటే మా వాళ్ళని విడిచిపెట్టండి, కాల్పులు విరమణ చేయండి, అట్లాగే యుద్ధం ఆపేయాలి అని చెప్తుంది. ముందు మీరు విడిచిపెడితే మేము అవన్నీ చేస్తామని ఇజ్రాయెల్ అంటుంది, ముందు మీరు ఆపేస్తే ఆ తర్వాత చేస్తామని హమాస్ ఉంటుంది. అంటే అప్పుడు ఎవరు ఫస్ట్ నిర్ణయం తీసుకుంటే వాళ్ళు ఓడినట్టు అవుతుంది అన్నటువంటిది ఇక్కడ ఫినామినా. అయితే ఈ నేపథ్యంలో హమాస్ తీవ్రవాదుని బ్రతిమలాడుతోంది అమెరికా అన్నటువంటి విషయాన్ని ఖతార్ తాజాగా ప్రకటించింది. ఖతారీ గవర్నమెంట్ ఎఫిలియేటెడ్ సోర్స్ డాక్టర్ అజ్మీ బిష్రా told the Qatari news agency Al Arabi that the US is trying to convince Hamas through the Qatari and Egyptian mediators that it will be difficult for Israel to resume fighting in Gaza after a long pause. Heritage reported this as Hamas is yet to respond to Paris proposal for the రిలీజ్ ఆఫ్ హోస్టేజెస్ అండ్ పాజ్ ఇన్ ఫైటింగ్ ఇన్ గాజా స్ట్రిప్. ఇది ఇప్పుడు ముందు ఫస్ట్ హమాస్ విడిచిపెట్టకపోతే ఇజ్రాయెల్ యుద్ధం ఆపదు. అలాగే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి తీవ్రవాద నేతలను వదిలిపెట్టడానికి ఇజ్రాయెల్ సిద్ధంగా లేదు. ఈ నేపథ్యంలో అమెరికా మధ్యవర్తిత్వం, ఫ్రాన్స్ మధ్యవర్తిత్వం, లేకపోతే రష్యా మధ్యవర్తిత్వం ఎవరిది పనిచేస్తుందో చూడాలి.